ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార పార్టీలో రాజకీయ అగ్గి రేగింది. కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా బహిరంగ సభల్లోనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లాలో రేగిన చిచ్చు దావానలంలా వ్యాపించే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతకీ కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాజ్ దిస్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ చైతన్యానికి మారుపేరైన కృష్ణా జిల్లా వైసీపీలో చిచ్చు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అంటే తమ గుండెల్లో ఉన్నారంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపట్టమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగిన అధికార పార్టీ నేతలకు ఇప్పుడు తత్వం బోధపడింది. వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ ఇచ్చేందుకు ప్యాలెస్ వర్గాలు హ్యాండ్ ఇవ్వటంతో లోలోపల కుమిలిపోతున్నారు. బయటకు చెప్పుకోలేని అవమాన భారంతో రగులుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై విరుచుకుపడి సెల్ఫ్ గోల్ వేసుకున్నామనే బాధ వారిలో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీలు కూడా తమని రానివ్వవని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఈ స్థానాన్ని మైనార్టీలకు ఇవ్వాలని ఫ్యాన్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అక్కడ ఓ విద్యాసంస్థ అధినేతను రంగంలోకి దింపింది. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలోనే పార్టీ నాయకత్వంపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకు చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం గుర్తించలేదని చేసిన వ్యాఖ్యలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ ను తాకాయి. ఇప్పుడు ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ భవితవ్యం కూడా డోలాయమానంలో పడింది. టికెట్ వస్తుందా రాదా అని జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆందోళనలో ఉన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తొలుత పోటీ చేయబోనని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మనసు మార్చుకున్నారు. నియోజకవర్గంలో పనిచేసుకోమని జగన్ చెప్పడంతో ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ కు టికెట్ ఇవ్వటం లేదని తెలుసుకున్న ఆయన అనుచరులు హడావుడి చేశారు. మళ్లీ తమ నేతకే సీటు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈసారి జోగి రమేష్ ను ఏలూరు ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 14 సీట్లు కట్టబెట్టారు కృష్ణా జిల్లా ఓటర్లు. విజయవాడ తూర్పు, గన్నవరం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ అయ్యారు. అటువంటి జిల్లాలో ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియక వైసీపీలో టెన్షన్ నెలకొంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో రేగిన అగ్గి రోజు రోజుకు రాజుకుంటోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఓ ఎమ్మెల్యేకి నో వేకెన్సీ అని తెలుగుదేశం తేల్చి చెప్పింది. తాము చెప్పిన చోట పోటీ చేయాలని మరో ఎమ్మెల్యేకు సూచించిందని సమాచారం. ఆ శాసనసభ్యుడు అడిగిన చోట సీటు ఇవ్వలేమని చెప్పేసింది. మొత్తం మీద వైసీపీలో అంతర్గతంగా రగులుతున్న టికెట్ల రగడ ఒక్కసారిగా బద్దలయ్యే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు ఉన్నాయి.